ముఖ్యమంత్రికే నమ్మకం లేదు కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని, రాహుల్ గాంధీ ఏదైనా పీక్తాడని. అట్లాంటి కాంగ్రెస్ ఓటేసుడు అవసరమా? ఈ మాట మనం తప్పకుండా చర్చ పెట్టాలి. ఇలా కాంగ్రెస్ గెలువది, వాళ్ళతో అయ్యేది లేదు, పోయేది లేదు, ఊదు గాలది, పీరి లేవది. ఎందుకంటే మా మైనారిటీ సోదరులు కూడా ఆలోచన చేయాలి. ఇలా వాళ్ళు ఎవరు ఢిల్లీకి వెళ్ళి చెప్తున్నారని, వీళ్ళు ఎవరు మహారాష్ట్రకి వెళ్ళి చెప్తున్నారని ఆగం కాకుండా మాట్లాడుతూ ఒకటే అంటారు బీజేపీ బీ టీము. నేను ఒకటే అడుగుతున్నా, ఎవడు బీ టీము బీజేపీకి? ఇలా ఆర్ఎస్ఎస్ ఏబీవీపీ నుంచి వచ్చిన రేవంత్ రెడ్డా, ఆయన ఆధ్వర్యంలో ఉన్న కాంగ్రెసా, లేదా ఇవాళ మోడీ గారి మీద బీజేపీ మీద వీరోచితంగా పోరాటం చేస్తున్న బీఆర్ఎస్ఆ? మాట్లాడుతూ ఒకటే మాట, ఎందుకు కవితను అరెస్ట్ చేయలే అని ఒకటి అంటాడు. కవితను అరెస్ట్ చేయలేదు కాబట్టి మీరు బీజేపీ బీ టీం. నేను అడుగుతున్నా, బీ టీమే అయితే అసలు కేసు అవుతుండే మొదలు అరెస్ట్ చేయలే అంటున్నావు కదా? నిజంగానే మేము బీ టీం అయితే మాకేదో అండర్స్టాండింగ్ ఉంటే అసలు కేసు అవుతుండేనా? అయ్యేతే కాదు కదా, ఈ దేశంలో మనం చూస్తున్నాం కదా, ఒక్క బీజేపీ మీద కేసు ఉందా? బీజేపీకి తొత్తులుగా ఉన్న ఒక్కల మీద కేసు ఉందా ఈ దేశంలో? బీజేపీ వాళ్ళందరూ రాజా హరిశ్చంద్రుని తమ్ముళ్ళు, బామ్మర్దులు, ఏలు విడిచిన కజిన్లు, మిగతా వాళ్ళే అందరూ లంగలు దొంగలు వాళ్ళ దృష్టిలో. మరి అట్లాంటప్పుడు మన మీద కేసులు పెట్టి మనని ఇష్టం ఉన్నట్టు టార్గెట్ చేసుకుంటా, ఇలా మన ఎంపీలను గుంజుకొని వాళ్ళ పార్టీలు చేర్చుకుంటా, గాలతో మనకేం పొత్తుంటుందండి? గాలతో మనకేం సంబంధం? ఇవాళ వాళ్ళ మీద వీరోచితంగా పోరాటం చేస్తూ, వాళ్ళని నిలువరించే ప్రయత్నం చేస్తూ, ఇవాళ బండి సంజయ్ని అసెంబ్లీలో ఓడగొట్టింది ఎవరు? బండి సంజయ్ని అసెంబ్లీ ఎన్నికల్లో ఓడగొట్టింది ఎవరు? మొన్న కమలాకర్ అన్న బీఆర్ఎస్ అయినా, ధర్మపురి అరవింద్ ఓడగొట్టింది ఎవరు? బీఆర్ఎస్ అయినా, ఈటెల రాజేందర్ హుజూరాబాద్ లో ఓడగొట్టింది ఎవరు? బీఆర్ఎస్ అయినా, గజ్వేల్లో ఈటెల రాజేందర్